నమస్తే అండి. నేను మీ వెంకటరావుని. ఎప్పటికప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ యొక్క లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క BELవారి నుండి 162 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ యొక్క వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి BEL రిక్రూట్మెంట్ 2025-26 సంవత్సరానికి నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మనం చూసినట్లయితే ఏమేమి కావాలి ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులు విద్యుత్ సబ్స్టేషన్లో ఉద్యోగాలు, మరి ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్, ఈ యొక్క జాబ్స్ యొక్క డీటెయిల్స్ ఏమేంటో మనం చూసినట్లయితే వయసు, జీతం, జాబుల ఖాళీలు, అన్ని వివరాలు ఇక్కడ మనం ఈ వీడియోలో క్లుప్తంగా ఆ యొక్క డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మరి BELవారి నుండి 162 పోస్టులకి నోటిఫికేషన్ రావడం కూడా శుభప్రదమైనటువంటి విషయం. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. గవర్నమెంట్ వారు ప్రతిపాదించినటువంటి ఆన్లైన్ వెబ్ సర్వర్ ద్వారా మాత్రమే, ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో మనం ఈ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అంటూ ఎలాంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో, రేపు రాబోతున్న రోజుల్లో మొత్తం కూడా ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే ఈ యొక్క అప్లికేషన్స్, ఈ యొక్క నోటిఫికేషన్స్ అంటూ జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాలను అభ్యర్థులు ఉన్నటువంటి వారు గమనించవలసి ఉంటుంది. ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్లో ఉద్యోగాలు ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ యొక్క జాబ్స్ రెగ్యులర్ ప్రాతిపదిక మీద నియమించడం జరుగుతూ ఉంటుంది. వీటి యొక్క వివరాలను ఒక్కొక్క విషయాలను గురించి క్లుప్తంగా క్షుణ్ణంగా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ను మనం చూద్దాం. ఇప్పుడు మనం కంటెంట్లోనికి ప్రవేశిద్దాం. ఈ వీడియోని చూసినటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఈరోజు ఈ యొక్క జాబ్ కంటెంట్లోనికి మనం ప్రవేశించగలిగినట్లయితే ఈ యొక్క మరి BEL రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి 162 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు అన్నటువంటి వారు అధికారికంగా ప్రకటించబడినటువంటి ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే మరి దానిలోకి లాగిన్ అయ్యి అందులో మన యొక్క ఇన్ఫర్మేషన్ అంటూ ఆన్లైన్ ద్వారా భర్తీ చేయవలసి ఉంటుంది, నింపవలసి ఉంటుంది. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే www.bel-india.in. మరొకసారి చెప్తున్నాను, www.bel-india.in. ఈ యొక్క వెబ్సైట్ను సందర్శించి మనం చూడాల్సి ఉంటుంది. ఈ 162 ఖాళీలు శాశ్వత ప్రాతిపదిక మీద భర్తీ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఆన్లైన్ ఇచ్చారు. ఏ రోజు నుండి ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది, ఆన్లైన్ డేట్ ఎప్పుడు ప్రకటించారు, ఈ ఆన్లైన్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆన్లైన్ నోటిఫికేషన్ అంటూ మరి అక్టోబర్ 15, 2025 సంవత్సరం నుండి ప్రారంభమైంది. అనగా 15వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం నుండి ఆన్లైన్కి అప్లికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు మరి ఈ యొక్క సైట్ను సందర్శించి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 4/11/2025. మరి పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వయసు పరిమితి ఎంత ఉండాలి, ఏ వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు మనం వివరంగా చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థుల యొక్క వయసు మరి వారు ప్రకటించబడినటువంటి రీతిగా మరి
వారి యొక్క వయసు ప్రమాణాలు 1/10/2025 సంవత్సరం నాటికి ఇంత వయసు కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటి మనం చూస్తే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత ఈ యొక్క పోస్టులకు 28 సంవత్సరాలుగా ప్రకటించడం జరిగింది. వాటి యొక్క వివరాలు మనం క్లుప్తంగా చూద్దాం. మరి ఈ యొక్క పోస్టులకు మరి జీతం ఎంత ఇస్తారు ఏంది అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఎంపికైన తర్వాత ట్రైనింగ్లో మరి 24,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత జీతం వారికి రెగ్యులర్ బేస్ మీదుగా 60,000 పైచులకే ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మరి పోస్టులకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరి ఎస్ఎల్సి ఐటీఐ చదివినటువంటి వారు మరియు ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మరి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కావాలని తెలియజేశారు. మరి యొక్క క్వాలిఫికేషన్స్ మరి చేసినటువంటి వారు వీరికి అప్రెంటిస్ అనుభవం కూడా అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క ఐటీఐ ఎస్ఎల్సి ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు మరి అప్రెంటిస్ వారి యొక్క ఆ వృత్తి రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఈ యొక్క మొత్తం 162 పోస్టులకు అనుసరించి మరి సంబంధించిన విభాగంలో ఎస్ఎస్ఎల్సి ఐటీఐ చేసిన వారు 1 సంవత్సరం అప్రెంటిస్ చేసి ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నారు. ఐటీఐ కంప్లీట్ అయినటువంటి వారు 1 సంవత్సరం మీరు అప్రెంటిస్ అన్నటువంటిది కంప్లీట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసినటువంటి వారు అదేవిధంగా ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వారు గుర్తింపు పొందినటువంటి సంస్థ నుండి 3 సంవత్సరాలు అప్రెంటిస్ చేసినటువంటి అనుభవం తప్పనిసరిగా ఉండాలని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే డీటెయిల్స్ పరంగా వివరంగా పోస్టుల వారీగా మరి క్యాస్ట్ వారీగా ఆ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నటువంటి వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, మినిమం మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పే స్కేల్ ఎంత ఇస్తారు ఏంటి ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఇక్కడ మనం పోస్టులు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఈఐటి అది అన్నటువంటిది ఎవరికంటే మరి డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్లో మరి క్వాలిఫికేషన్స్ అన్నటువంటిది 3 years వారు డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రేడ్లో వారు ఈ యొక్క పోస్టులు మరి ఇంజనీరింగ్లో ఈ ట్రేడ్స్ చేసినటువంటి వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఆ ట్రేడ్లు ఇప్పుడు మనం చూద్దాం. ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వారికి 40 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ చేసినటువంటి వారికి 29 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారికి 5 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వారికి 6 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 80 పోస్టులు ఈఐటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ చేసినటువంటి వారు డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఈ యొక్క 60 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి కేటగిరీ వారీగా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత ఇచ్చారు అన్నటువంటి వాటి యొక్క వివరాలు మనం కనుక చూడగలిగినట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ యూఆర్ వారికి 32 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 8 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి 22 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి 13 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వారికి 5 పోస్టులు ఉన్నాయి. మరి గ్రేడు మరి యొక్క పే స్కేల్ ఎంత ఉంటుంది అన్నట్టు మనం చూడగలిగినట్లయితే గ్రేడ్ W7/CP-6 పే స్కేల్ ప్రకారంగా 24,500 నుండి మరి 90,000 వరకు ఉంటుంది. ప్లస్ అడిషనల్ అలవెన్సెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెక్నీషియన్ సి ఇక్కడ మనం 2 పోస్టులు గమనించాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రేడింగ్ 1, టెక్నీషియన్ సి 1. ఈ టెక్నీషియన్ సి అన్నటువంటిది పోస్టులకు మరి 10th క్లాస్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ 1 year అప్రెంటిస్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరియు ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ కలిగినటువంటి వారు కూడా ఈ యొక్క టెక్నికల్ సి పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. మరి యొక్క ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినటువంటి వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటి వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం ట్రేడ్ వారీగా చూద్దాం.
మరి ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ నుండి 46 పోస్టులు కేటాయించడం జరిగింది. ఫిట్టర్ వారికి 26 పోస్టులు ఉన్నాయి. మెకానిస్ట్కి 4 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్కి 6 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 82 పోస్టులు. ఈ యొక్క 82 పోస్టులు మనం రిజర్వేషన్ వారీగా మరి ఆ కేటగిరీ వారీగా చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 33 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 8 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి 22 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి 13 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వారికి 6 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే డీటెయిల్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రేడ్ ఈఐటి వారికి ప్లస్ టెక్నీషియన్ సి వారికి మొత్తంగా కలుపుకుంటే 162 పోస్టులు ఉన్నాయి. మరి ఈఐటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రేడ్ వారికి 80 పోస్టులు ఉన్నాయి. మరి టెక్నీషియన్ సి వారికి 82 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 162 పోస్టులకు మరి వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకి యాజ్ ఆన్ వారు ఇచ్చినట్టుగా 1/10/2025 నాటికి ఆ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రేడ్ అప్లై చేసేటువంటి వారి యొక్క అభ్యర్థుల యొక్క వయసు ఆ యొక్క 1/10/2025 సంవత్సరానికి వారు 18 సంవత్సరాలు వచ్చినటువంటి దగ్గర నుండి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 28 సంవత్సరాల వరకు ఇచ్చారు కాబట్టి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే టెక్నీషియన్ సి వారు మరి మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 28 సంవత్సరాల వరకు మరి వయసు వచ్చినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలీజేషన్ విషయంలో యాజ్ పర్ ది గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఆ యొక్క ఏజ్ విషయంలో అన్నటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది. అవి మనం చూడగలిగినట్లయితే కేటగిరీ వారీగా ఏజ్ రిలీజేషన్ ఎంత ఇచ్చారు ఏంటి అన్నటువంటి మనం చూడగలిగినట్లయితే అదర్ బ్యాక్లాగ్ క్లాసెస్ వారికి మరి ఓబీసీ వారికి ఎంత ఇచ్చారంటే 3 years ఏజ్ రిలీజేషన్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి 5 సంవత్సరాల వయసు ఏజ్ రిలీజేషన్ ఇవ్వడం జరిగింది. మరి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ వారికి పీడబ్ల్యూబీడీసీ వారికి మరి 10 సంవత్సరాల వయస్సు రిలీజేషన్ ఏజ్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వారికి మరి ఏమేమి కలిగి ఉండాలన్నటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరి క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది రిలవెంట్ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఈ యొక్క 3 సంవత్సరాలు డిప్లొమా కోర్సు కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి క్యాండిడేట్ హ్యావ్ టు కంపల్సరీ అటాచ్ ది ప్రీవియస్ ఫైనల్ మరి డిప్లొమా సర్టిఫికేట్ ఏ ప్రూఫ్ ఆఫ్ మరి కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అండ్ ఈ యొక్క మార్క్స్ మెమో అన్నటువంటిది వారు కావాలని అడుగుతున్నారు. మరి ప్రొవిజనల్ ఫైనల్ యొక్క మార్క్ లిస్టు మరి డిప్లొమా సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా కలిగినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం టెక్నీషియన్ సి ఆ యొక్క పోస్టులకు క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి, సర్టిఫికెట్లు ఏమేమి కావాలి అన్నటువంటి వాటి యొక్క వివరాలు క్లుప్తంగా ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు టెక్నికల్ సి పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరి SSLC ప్లస్ ITI ఇన్ ది రిలవెంట్ ట్రేడ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో చేసినటువంటి వారు 1 year ఎక్స్పీరియన్స్ మరి అప్రెంటిస్ చేసినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. మరియు రిలవెంట్ ట్రేడ్ ఆర్ SSLC ప్లస్ 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్సు చేసినటువంటి వారు కూడా ఈ యొక్క రిలవెంట్ ట్రేడ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ వారు తెలియజేసినట్లుగా క్యాండిడేట్ హ్యావ్ టు కంపల్సరీ అటాచ్ ది ప్రొవిజనల్ ఇక్కడ మార్క్ లిస్టులో మన సేమ్ ఏ విధంగా డిప్లొమా చేసినటువంటి వారికి అడుగుతున్నారో అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఫైనల్ ITI మరి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి అని వారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి మినిమం మరి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని కలిగి ఉండాలి, ఎంత పర్సంటేజ్ వచ్చినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు మరి అర్హులుగా ఉంటారు, అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మరి ఏ పోస్ట్ వారీగా ఎంత ఉండాలో వాటి యొక్క వివరాలు ఇక్కడ మనం చూద్దాం. మరి EIT మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్టుకు మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా కలిగి ఉండాలన్నారు. జనరల్ వారికి OBC వారికి 60%
మరి మార్క్స్ కలిగి ఉండాలన్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 50% మార్క్స్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా టెక్నీషియన్ సి పోస్టుకు మరి మినిమం పర్సంటేజ్ మార్క్స్ ఎంత ఉండాలని తెలియజేస్తున్నారంటే జనరల్ ఈడబ్ల్యూఎస్సి ఓసీ వారికి మరి 60% మార్కులు కలిగి ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి 50% మార్క్స్ కలిగినటువంటి వారు ఈ యొక్క అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పోస్టులకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలా అని మనం చూసినట్లయితే ఈ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది నీళ్ళని ప్రకటించడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పోస్టులు మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు మరి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిబిటి టెస్ట్ వచ్చిన తర్వాత టు బి హెల్డ్ అట్ బెంగళూరు వారి చేత ఈ యొక్క సిబిటి టెస్ట్ అన్నటువంటిది మరి కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుందని తెలియజేస్తున్నారు. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పాస్ అయి మెరిట్ వచ్చినటువంటి వారికి ఈ యొక్క కాల్ లెటర్స్ అంటూ కూడా మరి అందజేయడం జరుగుతూ ఉంటుందని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క టెస్ట్కి ది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపీర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ 150 మార్క్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఈ యొక్క సిబిటి టెస్ట్కి 150 మార్కులుగా కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క 150 మార్కులకు వచ్చిన తర్వాత పార్ట్ 1లో 50 మార్కులు, పార్ట్ 2లో 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ 150 మార్కులు పార్ట్ 1లో 50, పార్ట్ 2లోకి వచ్చిన తర్వాత 100 మార్క్స్ ఇచ్చారు. ఈ యొక్క 50 మార్కులకి పార్ట్ 1లో సిలబస్ ఏముంటుంది, ఏమేమి ప్రిపేర్ కావాలి, దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే పార్ట్ 1లో 50 మార్కులకి జనరల్ యాప్టిట్యూడ్ నుండి 50 మార్క్స్ అని ప్రకటించడం జరిగింది. దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ టు లాజికల్ రీజనింగ్, అనాలిటిక్, మరి కాంప్రహెన్స్ ఆఫ్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరికల్, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. అనగా మెంటల్ ఎబిలిటీ మరి యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ కలిగి ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, మరి కాంప్రహెన్స్ మరి ఎబిలిటీ కూడా చేసి ఉండాలి, బేసిక్ మరి న్యూమరికల్, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ మరియు జనరల్ నాలెడ్జ్. ఈ యొక్క సబ్జెక్టుల్లో మీరు వీటి నుండి 50 మార్క్స్కి ఈ పార్ట్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, గమనించాలి. మరి పార్ట్ 2లో 100 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్ 2లో 100 మార్క్స్కి మరి ఏమేమి ఆ యొక్క సబ్జెక్టులు ఉంటాయి ఏంటన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ పార్ట్ 2లో టెక్నికల్ ఆబ్లిక్ ట్రేడ్ ఆప్టిట్యూడ్ నుండి ఈ యొక్క 100 మార్క్స్కి వారు అడగటం జరుగుతుంది. దానికి వచ్చిన తర్వాత టెక్నికల్ ఆబ్లిక్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ విత్ 100 క్వశ్చన్స్ అబో స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మీరు చేసినటువంటి ట్రేడ్లో ఈ పోస్టులకు 100 మార్కులు కేటాయిస్తారు. ఈ 100 మార్కులకు ఆ యొక్క ట్రేడ్ పరంగా మరి పార్ట్ 2లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. మరి పార్ట్ 1, పార్ట్ 2 2 విభాగాలు చేస్తారు కదా. ఈ యొక్క ఎగ్జామ్లో రాసినటువంటి వారు ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని మార్కులు వస్తే ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయినటువంటి వారుగా పరిగణించబడతారు అన్నటువంటి వివరాలు ఇక్కడ మనం క్లుప్తంగా వివరంగా వాటి యొక్క డీటెయిల్స్ చూద్దాం. కేటగిరీ వారీగా ఇంత పర్సెంటేజ్ ఉండాలి తెలియజేశారు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు 35 మార్కులు బోత్ పేపర్ 1 పేపర్ 2లో మరి 35 మార్కులు వస్తే వారు ఎలిజిబిలిటీగా ఉంటారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి 30% పేపర్ 1 పేపర్ 2లో ఈ రెండిట్లో అన్ని మార్కులు రాగలిగినట్లయితే వీళ్ళు మరి పాస్ అయినట్టుగా ఉంటారు. అయితే ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు కంపల్సరీ మ్యాండటరీ, ప్రతి ఒక్క పోస్టులు కూడా అప్లికేషన్ ఫీజు అంటూ అడుగుతున్నారు కాబట్టి ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయవలసి ఉంటుంది, ఏ కేటగిరీ వారు ఈ పోస్టులకి ఫీజు పే చేయాలి
అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు మరి 590 రూపాయలు ఈ యొక్క పోస్టులకు మరి అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది విత్ జిఎస్టీతో కలిపి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కు ఆర్ కంప్లీటెడ్ ఫ్రమ్ పేయింగ్ అప్లికేషన్ ఫీజు ఫ్రీ. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ అన్నటువంటి వారు ఈ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అంటూ కూడా పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఎక్కడ పే చేయాలి ఏంటి అని మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఈ యొక్క ఫీజు పే చేయవలసి ఉంటుంది. మరి ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మేకింగ్ పేమెంట్, ఈ యొక్క పేమెంట్కి మరి బిఈఎల్ వెబ్సైట్ ఆర్ క్లిక్ ఆన్ దిస్ లింక్, ఈ యొక్క లింక్ ఇచ్చారు https://www.onlinesbi.sbi ఈ యొక్క వెబ్సైట్ ద్వారా చూడాలని తెలియజేస్తున్నారు. https://www.onlinesbi.sbi/SBI collect home.htm ఈ యొక్క సైట్ల ద్వారా మరి చేయాలని తెలియజేస్తున్నారు. ఐడి కూడా ఇచ్చారు 14842 ఈ యొక్క ఐడి ద్వారా చేయాలని తెలియజేస్తున్నారు. ఫస్ట్ ఈ ఫీజు పే చేయడానికి గో టు వెబ్సైట్ www.onlinesbi.com అని సెలెక్ట్ చేసుకొని ఎస్బీఐ బ్యాంకు కలెక్ట్ ద్వారా ఈ యొక్క మోడ్ ద్వారా అప్లికేషన్ ఫీజు అంటూ చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. కాబట్టి వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ వారి నుండి నోటిఫికేషన్ జారీ చేయబడింది. కాబట్టి బిఈఎల్ రిక్రూట్మెంట్కి ఈ పోస్ట్కు మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే మరి పిన్న వయసులోనే సెలెక్ట్ అయినటువంటి వారుగా ఉంటారు. ఈ సమాచారాన్ని మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మీ యొక్క సలహాలు కానీ, మీ యొక్క అభిప్రాయాలు కానీ, మరి ఏమైనా మీ యొక్క సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాలను కానీ, సందేహాలను కానీ పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు సహకారంగా నేను మీకు మెరుగైనటువంటి సమాచారం తెలియజేస్తున్నాను భావిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను. ఈ వీడియోని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరే విధంగా సహాయం చేయండి. థ్యాంక్ యూ.